పరిధి మల్లంపేట సర్వే నెంబర్ 170/3 170/5లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ వారు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు నిర్మించిన అనంతరం కొంత స్థలాన్ని పిల్లలు ఆడుకోవడానికి, వృద్ధులు, కుటుంబ సభ్యులు సరదాగా గడపడానికి ఆ సంస్థ పార్క్ కేటాయించింది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు నిర్మించే నిర్మాణ సంస్థ పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశానికి అందడంతో మల్లంపేటలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ ప్రజా ప్రయోజన స్థలంపై ఖండేసింది. ఇదే అదునుగా భావించి 1200 గజాల ప్రజా ప్రయోజన స్థలాన్ని మార్చి నెలలో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు టాక్. గురువారం పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన పరికరాలను తొలగించే ప్రయత్నం చేయడంతో గొడవకు జరిగింది. మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెందించారు. పర్మిషన్స్ లేదంటే ఎవరు తీసుకోరు, ఎవరు ఆయన అడగనండి. పూర్తి ప్రశ్న వేసిన తర్వాత అప్పుడు జవాబు చెప్పండి. అయ్యా అడగండి. మేము ఎలా ఉంటున్నామంటే ఇక్కడ మేము మేము కొన్ని సంవత్సరాల క్రితం కొనుక్కున్నాము. సంవత్సరంన్నరలో మాకు ఇస్తామని చెప్పారు. మీరు చూడండి, మా బ్రౌచర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీకు ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తాను, మీరు ఏం దిగులు పడక్కర్లేదు. అందులో నేను రిటైర్డ్ సర్వెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను కార్పొరేట్లో పనిచేసి వచ్చాను. ఏమండి, నేను నా సంపాదించిన డబ్బంతా దీని మీదే పెట్టుకున్నాను. ఆవిడ 2 స్థలాలు కలిపి 150, 300 గజాల్లో నేను ఇల్లు కట్టుకున్నాను. నేను అదృష్టం కొద్దీ స్టేజ్ బై స్టేజ్ డబ్బులు ఇచ్చి మిగతా లోపల పనులన్నీ నేనే చేయించుకున్నాను. ఎలక్ట్రిసిటీ మీటర్ ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టింది. అయినప్పటికీ ఆవిడకి నేను చెప్పాను, నేను 3 లక్షల రూపాయలు ఆపుతానమ్మా, నేను ఇవ్వను, గేటు ఫెసిలిటీస్ ఇచ్చిన ఇస్తాను. కాదు, మీరు అన్ని ఒక్క న్యాయ పైసా కూడా ఆపడానికి వీల్లేదు, మీరు ఇవ్వాలి అంది. నేను ఇస్తాను అని చెప్పాను, ఇచ్చేసాను. మీటర్ ఒక్కటి పెట్టింది. ఆ తర్వాత గేట్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఏదో వాటర్ అయితే వస్తుంది. ఇప్పుడు మాకు డ్రైనేజ్ బోర్లోంచి వస్తున్నాయి నీళ్లు. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు వచ్చా, అయ్యా మీకు నో పేమెంట్ డ్యూ సర్టిఫికేట్ ఉందా, మీ అప్రూవ్ డ్రాయింగ్ ఉందా, ఇది హెచ్ఎండిఏలోకి వస్తుందా, గ్రామ పంచాయతీలోకి వస్తుందా, మాకు తెలియదు కూడా తెలియదు. నా దగ్గర బ్యానర్ చూడండి, మొత్తం ఎలా పెట్టి పబ్లిసిటీ చేశారు, పబ్లిసిటీ ఎలా చేశారో చూడండి. కాదు అయ్యా, అలాగే మిగిలినవన్నీ ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళు ఇచ్చారంటే ఏంటంటే ఇవన్నీ చూస్తేనే ఇస్తారు కదా అన్న మీద వాళ్ళ మీద కాన్ఫిడెన్స్. వీళ్ళ మీద కంటే కూడా లోన్ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, మనకి అందరికీ కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, లోన్ శాంక్షన్ అయ్యింది, అప్పు కట్టుకోవాలి, మనం అప్పు కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి. కానీ మనకి లోన్ శాంక్షన్ అయిందంటే, అమ్మాయి నేను ఒక ఇంటి వాడిని అవుతున్నాను, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఆ ఆనందంలో నేను ఉంటాను తప్పితే ఇలా మనకి ఎమ్యూనిటీస్ ఏమీ ఇవ్వకుండా ఇలాంటి బిల్డర్స్ చీట్ చేస్తారని ఎవరు అనుకోరు కదా. ఎవరు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మా కళ్ళ ముందు కట్టేశారు వాళ్ళు ఎదుర్కొండా. ఇది ఇట్స్ నథింగ్ బట్ మోడర్న్ స్లమ్ ఏరియా.